శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? స్పెషల్లీగా కుంభరాశి వారికి నిజంగా సంతోషకరమైనటువంటి వార్త, మంచి అద్భుతమైనటువంటి వార్తను మోసుకొచ్చాను. మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కడతీర్చడానికి ఆ శనీశ్వరుడే, ఆ శని భగవానుడే మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించమని చెప్పాడు. ఆ శనీశ్వరుడు ఎప్పుడైనా కూడా మంచిని కోరుకునే వ్యక్తి అండి. చెడు ఆలోచనలు, ఎప్పుడైతే చెడు మన ఒంట్లోకి వస్తుందో అప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని నష్టాల పాలు చేస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా కూడా మనము ఎవరిని మనం చాలా మంది ఏం చేస్తుంటారంటే, మన పక్కనున్నవాడు మంచి స్థానంలో ఉంటే ఓర్వలేని పక్షంలో ఓర్వలేకుండా ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం బాగుపడాలని మనం కోరుకోమండి. ఎందుకంటే వాడు బాగుపడితే వాడు ప్రయోజకుడైతే మనకేం వస్తుందనే మనం అనుకుంటాం. నిజమండి. అలా కొంచెం ఈర్ష్య, ద్వేషంతో చాలా మంది జీవితాలను వెళ్ళబోస్తుంటాడు. కానీ రేపు బాగుపడేది, రేపు మీకు ఏదైనా సమస్య వచ్చేస్తే మిమ్మల్ని ఆదుకునేవాడు నీ పక్కన ఉన్నవాడే. ఎక్కడో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ఆదుకోడు, అనిల్ అంబానీ ఆదుకోరు, జెఫ్ బోజెస్ ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మాస్క్ ఆదుకోడు మిమ్మల్ని. ఎవరు ఆదుకోడండి, మన పక్కన ఉన్నవాడే మనకు సాయం చేస్తాడు. అందుకే మన పక్కన ఉన్నవాడు బాగుపడాలని మనం కోరుకోవాలి. అప్పుడు రేపు పొద్దున మనకి ఏదైనా సమస్య వచ్చినా వాడి చేతనైన సాయం ఒక 20% అన్నా చేస్తాడు, ఏదో మాట సాయం అన్నా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి ఫిబ్రవరి 2024 సంవత్సరం మరి ఏ విధంగా ఉండబోతుంది? శని 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాడు. అలాగా శని వచ్చి 1 సంవత్సరం అవుతుందండి. ఏది మన కుంభరాశిలోకి వచ్చి ఇంకొక సంవత్సరంన్నర ఉంటాడు. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు శనీశ్వరుడు తన సొంత ఇల్లు 11th హౌస్ లాభస్థానమైనటువంటి ఈ యొక్క కుంభరాశిలోనే శనీశ్వరుడు సేద తీరుతున్నాడు. ఇది ఎంత అద్భుతం తెలుసా? కన్నుల పండుగ, కన్నులకు నిజంగా ఆ శనీశ్వరుడు. మొన్న శని హోమం ఎవరండి చేసుకున్నది? వాళ్లకు జాక్పాట్ కొట్టింది పోటీ. మొన్న జనవరి 20వ తారీఖున జాక్పాట్ తగిలింది. వాళ్ళకి తగులుతుంది, ఇక అంతే, ముచ్చట లేదు. 100% జరుగుతుంది. మీరు 1 సంవత్సరంలో కోటీశ్వర్లు అవుతారు. కొన్ని నిజమండి, నేను నమ్మిన నా శాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దగ్గర కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి. నన్ను నమ్మే, అంటే నా శాస్త్రాన్ని, నేను నమ్ముకున్న నా శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు బాగుపడతారండి. అంతే. ఇక శనీశ్వరుడు, ఎందుకంటే కుంభరాశిలో ఉన్నాడు, కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. ఆ శని మళ్ళీ తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. మానవ జీవితంలో 2 కంటే ఎక్కువ సార్లు చూడలేదు, 2 కానీ 3 కానీ. అది చిన్న వయసులో శని పుట్టగానే మనకు శనీశ్వరుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు 3 సార్లు చూస్తాడేమో, అది చెప్పలేము. 2 సార్లు కూడా కంప్లీట్ కావచ్చు. మన ఆయుష్ తగ్గుతూ వస్తుంది కదా. ఒకప్పుడు 110, 120 సంవత్సరాలు బతికే వాళ్ళు ఇప్పుడు 70, 80 సంవత్సరాల లోపే కంప్లీట్ అయిపోతున్నారు. ఇంకొక 20, 30 సంవత్సరాలు పడితే 50, 60 సంవత్సరాలుగా కంప్లీట్ కావచ్చునేమో. మానవుని ఆయుష్ ప్రమాణం తగ్గుతూ వస్తుంది. మనం తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం చేసినటువంటి పాప కర్మలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో నేను చెప్పేది అదండి. శనీశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ప్రత్యేకంగా 100కు 100% కుంభరాశి వారు మర్చిపోకుండా మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి, మన ఆఫీస్ నంబర్లకి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఈ సంవత్సరం నరలోపు గనక నేను చెప్తున్నాను కదా, దాటిపోయింది అనుకోండి, శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ మీకు అవకాశం రాదు. వచ్చినా అంత రిజల్ట్ రాదు, గొప్పగా రాదు. కాబట్టి ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి. కుంభరాశి వారు చాలా అద్భుతంగా మీరు రాణిస్తారండి, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఫిబ్రవరి మాసంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చూస్తే చూడండి, శని జన్మంలో ఉన్నారు, రాహు ద్వితీయంలో ఉన్నారు, గురువు తృతీయంలో ఉన్నారు, కేతు 8వ స్థానంలో ఉన్నారు, కుజుడు, బుధుడు, శుక్రుడు 11వ స్థానంలో ఉంటే రవి వ్యయంలో ఉన్నారు.
చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఎస్, ఆదాయ వ్యయాలలో కూడా మంచి సూపర్గా ఉంది. ఇక నా నోటి మాటలు రావట్లేదు, అంత చక్కగా మీరు వెలుగుతారు. దయచేసి చెప్తున్నాను, 24వ తారీఖు శని హోమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనండి. రాబోయే 30 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకి, మీ యొక్క హస్బెండ్ గారు మీకు ఎంత చక్కగా ముందుకు నడుస్తారో, వ్యాపారాలు, ఉద్యోగాలు, అవకాశాలు రావడం, రుణ బాధల నుంచి బయటపడడం, సొంత గృహ నిర్మాణం చేపట్టుకోవడం, ఇలా రకరకాలుగా మీరు మనోవాంఛ ఫలసిద్ధి రస్తూ మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నిజమండి, శని చాలా పవర్ఫుల్ దేవుడు. శనీశ్వరుని దాటికి దేవుళ్ళే దాక్కుంటున్నారు. వెంకటేశ్వర స్వామి దొండకాయలో జాక్కున్నాడంట, పరమశివుడు బురదలో జాక్కున్నాడంట. ఏముందండి, ఏ చెట్టు తొర్రలో జాక్కున్నా కూడా శని వదిలిపెట్టాడని అంటారు. శని నెత్తి మీద కూర్చుంటే మనం ఉన్నదంతా కోల్పోతాం అంటారు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు, తెలుసు కదా. ఆ విధంగా ఉంటది మరి. అందుకే శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఎస్, శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకొని శనీశ్వరుని కృపకు మనం పాత్రులు కావాలి. అదేవిధంగా ఇక్కడ మనకు కుంభరాశి, ఇక్కడ గమనించండి, ఈ క్రోధినామ సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉందండి. ఏది కుంభరాశి వారికి ఎక్సలెంట్, చాలా అద్భుతంగా ఉందండి. నవనాయకుల ఫలితాలలో చూస్తే క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు చూస్తే 4 కీలకమైనటువంటి పదవులను తన బాధ్యతగా స్వీకరించాడు. లా అండ్ ఆర్డర్ను కాపాడుతాడు. చూడండి, ఈ సంవత్సరంలో, ఈ క్రోధినామ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ను కాపాడుతాడు. లార్డ్ అండ్ ఆర్డర్, ఎంత చక్కటి సైన్యాధిపతి. మంత్రిగా తనే ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా తనే ఉన్నాడు, ఆర్గాధిపతి, మేఘాధిపతి, మంత్రి. రాజు కంటే పవర్ఫుల్. రాజుకి ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలని చెప్పేది మంత్రి. టోటల్ సైన్యాధ్యక్షుడు, లా అండ్ ఆర్డర్ మొత్తం టోటల్ కీలకంగా తన చేతిలోనే ఉంటున్నాడు. అందుకే చెప్తున్నాను, నిజాయితీగా ధర్మబద్ధంగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్లకు 1000 మార్కులు పడినట్టే. గుర్తుపెట్టుకోండి, 1000 మార్కులు పడ్డాయి. అధర్మంగా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకు మూల్యం చెల్లినట్టే బయటకు వచ్చేస్తారు అందరూ. ధర్మవంతమైనటువంటి పాలన ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం నుండి మొదలు కాబోతుంది. ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతున్నాడు. తప్పు చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. పాప కర్మలకు పాత్రులవుతారు. ఇవన్నీ జరుగుతాయంటే 200% జరుగుతుంది. చూడండి, మానవుడు తప్పు చేస్తాడు, కానీ పశ్చాత్తాపం చెంది ఆ స్వామిని శరణు కోరుకున్నటువంటి వారికి రక్షణ కల్పిస్తాడు శనీశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, తప్పు ఎవరేం చేస్తారు, నేను చేస్తాను, నువ్వు చేస్తావు, కానీ ఆ తప్పు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. నీ మనసులో కోరుకోండి, నువ్వు చేసినటువంటి తప్పులు ఇక నుండి క్షమించు, ఇక నుండి నేను మంచి జీవితాన్ని నేను పొందగలుగుతాను, నేను ఎవరికి అన్యాయం చేయనని ఆ శనీశ్వరుని సాక్షిగా మీరు 2 చేతులు జోడించి మనసులో సంకల్పం చేసుకుని ఆ శని హోమం జరిపించుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా మీరు విదేశాలలో ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. శని హోమంలో మీరు జరిపించుకోవచ్చు. వేరే రాష్ట్రాలు కావచ్చు, వేరే జిల్లాలు కావచ్చు, ఎక్కడి నుండైనా చేయించుకోవచ్చు, తప్పు లేదండి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నది కూడా మీకు పంపిస్తాను. స్వామివారి యొక్క విభూది కూడా నేను పంపించడం జరుగుతుంది. తప్పకుండా ఈ శని హోమంలో పాల్గొనండి. కుంభరాశి వారికి ఎక్సలెంట్ అండి. లైఫ్ ఈ ఫిబ్రవరి మాసం నుండి మొదలు కాబోతుంది. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగంలో పదోన్నతి, ఉద్యోగం దొరుకుతుంది, పదోన్నతి వస్తుంది. వ్యాపారం చక్కగా దేదివ్యమానంగా నడిపించుకుంటారు. 1 రూపాయి పెడితే 100 రూపాయల లాభం వస్తుందండి. వ్యాపారాభివృద్ధి, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, మంచి మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు, రుణ విముక్తులు అవుతారు, రుణ బాధల నుంచి బయటపడిపోతారు. విదేశీ ప్రయాణాలు స్వాగతిస్తాయి, సహకరిస్తాయి, అనుకున్న పనులు మీకు జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి క్షేమంగా మీరు బయటికి వెళ్ళినటువంటి వారికి చక్కగా ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలకు మొత్తం నెగిటివే, ఇంకా ప్రమాదాలు మీకు ఏం జరగవు. భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు కుంభరాశి వారు.
అందుకే నేను చెప్తున్నాను, ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.